యెహోవా ఆకాశ వైశాల్యములను సృజించిన వాడు, ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నాయి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నది. జనముల కుటుంబములారా, ఎవరు పిలుస్తున్నాడండి? జనముల కుటుంబములారా, మీరేం చేయండి? యెహోవాకు మహిమలు చెల్లించండి, మహిమా బలమును యెహోవాకు చెల్లించండి. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించండి. నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధికి చేరండి. పరిశుద్ధాలంకారములకు ఆభరణములను ధరించుకోండి అని మనం చదువుకుంటున్నాం. దయచేసి దారిలో వేయొద్దు. ఎదురుకొచ్చేమని ఎదురున్నాయి కుర్చీలు, ఎదురున్నాయి కుర్చీలు వచ్చేయండి. కాబట్టి 100వ కీర్తనలో మనం చూసినట్లయితే, ఎదురుకొచ్చామా? 100వ కీర్తనలో మనం చూసినట్లయితే చదవండి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి, సంతోషముతో యెహోవాను సేవించండి, ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని మీరేం చేయండి? తెలుసుకోండి. ఆయనే మనలను పుట్టించాడు. మనం ఎవరు అంటండి? మనం ఎవరు అంట? ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, కృతజ్ఞత అర్పణను చెల్లించు. ఆయన గుమ్మములలో మీరేం చేయండి? ప్రవేశించండి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించండి, ఆయన స్తుతించండి, ఆయన నామమును ఘనపరచండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము, ఆయన సత్యము తరతరములు నిలుచును. దేవునికి స్తోత్రం. మనమెవరు అంటే ఆయన ప్రజలు, ఆయన మీకు గొర్రెలు, ఆయన చేత సృజింపబడినటువంటి వారు, ఆయన పోలికలో ఉన్నవారు. కాబట్టి ఆయన ఊపిరి మనలో ఉంది. మనము మన దేవుడిని ఏం చేయాలంటండి? ఘనపరిచే వారంగా ఉండాలి. నేను సెల్లో చూసుకుంటుంటే ఒక వ్యక్తి గర్భవతి అయింది. ఆమెను ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్తున్నారు. తీసుకెళ్ళి ఆపరేషన్ చేస్తే ఆ పొట్టలో ఎంతమంది ఉన్నారు తెలుసా? 6 పిల్లలు ఉన్నారు. 6 కూడా ఆరోగ్యంగానే ఉన్నారు. రాత్రి నేను సీత గారు కూడా చూపించాను, చూడు అని. ఎదురుకొచ్చా మహేశ్వరి, అందులో కూర్చి, లేదంటే ఎదురుకొచ్చేసి కింద కూర్చో, లేదంటే కూర్చొని కూర్చో, నీ ఇష్టం. 6 పిల్లలు. దేవుడు ఆ 6 పిల్లల్ని డాక్టర్లు ఆపరేషన్ చేసి తీసి ఒక్కొక్కరిని 2 చొప్పున 3 చైర్లో వేసి ఆ పిల్లల్ని తీసి వేసి బయట పెడితే నిజంగా నాకు అనిపించింది, సర్వ సృష్టికర్త నాయన, నీ నిర్మాణం ఎంత గొప్పదయ్యా! నీ ప్రణాళిక, నీ నిర్మాణము, నీవు సృజించినటువంటి సమస్తమును చూసి మనుషులమైన మేము నీ నామముని ఎంతగా కొనియాడినా మిమ్మల్ని ఘనపరచలేనటువంటి బలహీనుడమే ప్రభా. 6 బిడ్డల్ని ఒకరి తర్వాత ఒకరు తీసి, ఒకరి తర్వాత ఒకరు తీసి, ఒకరి తర్వాత ఒకరు తీసి 6 ఆ గర్భంలో నుంచి తీస్తే, ఆ గర్భంలో తీసిన తర్వాత పెంచడం మాట ఎలాగున్నా, ఆ గర్భంలో 6 బిడ్డల్ని పెట్టి దేవుడు పెంచాడు అని అంటే మన దేవుడు ఎంత గొప్పవాడండి. దేవుడికి మహిమ కలుగుగాక. మన దేవుడు ఎంత గొప్పవాడు ఒకసారి ఆలోచించండి. అందుకనే ఆ వాక్యం ఏంటంటే,
యెహోవా ఘనత వహించినవాడు. కాబట్టి ఆయనను మీరు ఏం చేయండి అంటే ఘనపరచండి, మహిమపరచండి అని ఆ వాక్యాన్ని మనము చదువుకున్నాం. సృష్టికే కర్త కాదు, సృష్టించబడినటువంటి ప్రజల పట్ల కూడా దేవుడు ఎలాంటి వాడంటే గొప్ప కార్యాలు చేసేవాడు. అందుకనే మనం చదువుకున్నటువంటి ఆ 92వ కీర్తన ఒకసారి చూడండి. యెహోవాను స్తుతించడం ఏంటంటే మంచిది, మహోన్నతుడా మీ నామమును కీర్తించడం మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యం 10 తంతుల స్వర మండలముతో గంభీర ధ్వని గల సితారాతో ప్రచురించడం మంచిది. ఎందుకు అనగా ఏమంటాడు అక్కడ? మంచిది అని చెప్పిన తర్వాత ఏమంటాడు? ఎందుకు అనగా, ఎందుకు నిన్ను స్తుతించాలి, ఎందుకు నిన్ను ఘనపరచాలి, ఎందుకు నిన్ను మహిమపరచాలి, జనముల కుటుంబములు జనములు నీ నామమును ఎందుకయ్యా నిన్ను ఘనపరచాలి అని మనం ఆలోచన చేస్తే ప్రశ్న అక్కడ ఉంటుంది, జవాబు అక్కడే ఉంది. ఎందుకనగా యెహోవా నీ కార్యముల చేత నీవు నన్ను ఏం చేస్తున్నావు? సంతోషపరుచుచున్నావు. దేవునికి స్తోత్రం. సంతోషపరుచుచున్నావు అని అక్కడ మనం చదువుకుంటున్నాం. 6 అంతకుముందు 3 మగవాళ్ళు ఉన్నారు, ఇప్పుడు 6 తమ్ముడు. ఎలాగంటలేదండు, ఒక్కొక్క బిడ్డని వాళ్ళు ఎంతగా ప్రేమించి గుండెలకు అదుముకుని 6 ఒకే డ్రెస్సు అన్ని అమర్చి వాళ్ళు చూసి వీళ్ళ ప్రతిదినం పండగ చేసుకుంటున్నాడు. ఒక్క బిడ్డ పుడితే ఆయన పెంచలేక మన ఏడుపే. మగోడిని ఆశించిన తర్వాత ఆడపిల్లగాని పుడితే ఏడుపు. ఆడపిల్లని ఆశించిన తర్వాత మగోడుగాని పుడితే ఏడుపే. మనకంతా ముందు అదే ఉంటుంది. కానీ దేవుణ్ణి కలిగినటువంటి మనం చిన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ ప్రభువుని కలిగినటువంటి మనము దేవుడు ఇచ్చినటువంటి స్వాస్యమైన బహుమానమైన వస్తువైన వాహనమైన ఇల్లైనా ఏదైనా మనం ఏం చేయాలంటే మన దేవుణ్ణి మహిమపరచాలి. అంతేగాని ఏడుపుల్లో మనం ఎలా ఉంటాం? ఫస్ట్ నెంబర్ 1. ఎందుకంటే ఆశ పెట్టేసుకుంటాం, దేవుని మీద ఆధారపడము, దేవుని కార్యముల గురించి ఆలోచించము, ఆయన మనం సంతోషపరిచే కార్యములు చేసే దేవుడు అనేటటువంటి విషయాన్ని మర్చిపోతాం. మన సంతోషాన్ని ఏం చేస్తామంటే దుష్టుడికి అప్పగించేసి మనకు ఉన్నటువంటి అనుకున్నది జరగకపోయేసరికి ఏడుపు మాత్రమే కలిగి ఉంటాం. కానీ మనం ఏం చేయాలంటే నిజంగా మన దేవుని ఎప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా ఘనపరిచే వారంగానే ఉండాలండి. దేవునికి స్తోత్రం. నిజంగా 2 ఆరాధనలు పెట్టినప్పుడు ఖాళీగా ఉంటుంది. నేను అనుకున్నాను మొదటి ఆరాధన కదా, ఎలా ఉంటుందో పరిస్థితి బిడ్డలు ప్రభువా అని చెప్పి అనుకున్నాను. నిజంగా మిమ్మల్ని చూసి నేనేం చేయాలో తెలుసా అండి? నా దేవుణ్ణి నేను స్తుతించాలి. ఈ ఆరాధన అయిన తర్వాత నేను దేవుని ఘనపరచాలి, దేవుని మహిమపరచాలి. ఎందుకు అని అంటే అది నా హృదయానికే తెలుసు, అది నా హృదయాంతరంగమునకే తెలుసు. మీకు వివరించేది కాదు, అది నా దేవునికి నాకు మాత్రమే తెలుసు. నేను మిమ్మల్ని పట్టి ఏం చేయాలంటే దేవుని ఘనపరచాలి. ఆ బిడ్డలను బట్టి ఆ తల్లిదండ్రులు దేవుని ఘనపరుస్తున్నారు. మన దేవుని ప్రజలు ఎప్పుడూ కూడా ఏం చేయాలంటే దేవుని నామమును మహిమపరిచే బిడ్డలుగానే ఉండాలి. కృంగిపోయే వారిగా కానీ కృషించిపోయే వారిగా కానీ అనుకున్నది జరగకపోయేసరికి, ఆశించింది దొరకకపోయేసరికి, అనుకున్నవి జరగకపోయేసరికి మనం అల్లాడే ప్రజలుగా ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే మన దేవుడు ఘనత వహించిన వాడు, మన దేవుడు మహిమ బలములు కలిగిన వాడు, మన దేవుడు గొప్పవాడండి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అందుకని అంటున్నాడు, ఎందుకనగా యెహోవా
నీవేం చేస్తున్నావు అంటే నీ కార్యముల చేత నీవు నన్ను ఏం చేస్తున్నావు అంటే సంతోషపరుచుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత గొప్పవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు ఏం చేయలేదంటే ఉండాలి కదగా, నేను అనటం లేదు. పశుప్రాయులు ఏం చేయలేరంట, పశుప్రాయులు ఏం చేయలేరంట, గ్రహించలేదు. అవివేకులు వివేచించలేదు. నిత్య నాశనము నొందుటకే కదా. దేనికంటండి గ్రహింపు దేనికి ఉండటం లేదు. దేవుని ఎందుకు మనం దేవుని కార్యములను బట్టి ఎందుకు దేవుని ఘనపరచలేకపోతున్నాం అని అంటే గ్రహింపు అనేది లేక. దయచేసి ఆ దినవృత్తాంతముల గ్రంథములోనే 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. రెండవ దినవృత్తాంతముల గ్రంథం మనకు పరిచయమైనటువంటి వాక్యమే. 20వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతున్నాను. మీ పరిశుద్ధ గ్రంథాలను తీసి మీరు చూడండి. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులను కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకు వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రం ఆవరణ నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకు వచ్చుచున్నది, చిత్తగించుము, వారు అసాసోన్ తామారు అను ఎన్గేదులో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసింది. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యందు విచారించుటకు మనస్సు నిలుపుకుని యోదానంతటా ఉపవాస దినము ఆచరింపవలనని సాటింపగా యోదావారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యందు విచారించుటకు యోదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరంలో క్రొత్త సాలయుత సమాజముగా కూడిన యోదా యెరూషలేములో జనుల మధ్యను నిలవబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్య జనులు రాజ్యమును ఏలువాడవు నీవే. నీవు బాహుబలము కలిగిన వాడవు, పరాక్రమము గలవాడవు. నిన్నెదిరించుట ఎవరికి బలము చాలదు. నీ జనుడైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడు నీవే. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలవబడి మా శ్రమలో నీవు మొదలుపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మల్ని రక్షించుదు అని అనుకుని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించింది. నీ పేరు ఈ మందిరములకు పెట్టబడింది కదా. కాబట్టి ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ, మోయాబీయులతోనూ, సేయూరు మన్య నివాసులతోనూ యుద్ధం చేయనీయలేదు కనుక ఇశ్రాయేలు వారిని నిర్మూలం చేయక వారి యొద్ద నుండి తొలగిపోయి మేము స్వతంత్రించుకొనవలనని నీవు మాకు ఇచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మల్ని తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారం చేయుచున్నారు. దృష్టి ఉంచుము మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధము చేయటకు మా శక్తి చాలదు, ఏమి చేయటకునో మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు తన ప్రవక్తను పంపించి వాళ్ళతో ఏమని చెప్పాడు అని అంటే ఎన్నో వచ్చిన అంటే 15వ వచనం, యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యములకు మీరు భయపడకుడి, చడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. నీవు వారి మీదికి పోవుడి. వారు చీజు అని ఎప్పుడు మార్గమును వచ్చెదరు. మీరు ఎరువేలు అరణ్యము ముందరనున్న ఆ వాగు
కొన దగ్గర వారిని కనుగొందురు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యోధా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడండి. మీతో కూడా యెహోవా దయచేయు రక్షణను మీరు చూసేదరు అన్నాడు అని కౌలు అంటాడు తన ప్రవక్త ద్వారా. అయితే వీళ్ళ పంక్తులు తీరి యుద్ధ భూమికి వెళ్ళారు, కానీ ఏం చేసిరి? సహజంగా యుద్ధం చేయడానికి యుద్ధాయుధాలు ధరించుకుని వెళ్ళాలి. కానీ యెహోషాపాతు యోధావారు ఇశ్రాయేలు చేసిన పని ఏంటి అని అంటే, ఇదిగో ఇప్పుడు ఇక్కడ చదువుతున్నాం మనం 21వ వచనం దగ్గర. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకును, దయచేసి గ్రహించాలి, యెహోవాను స్తుతించుటకును గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి, ఏం ధరించి? మనం చదువుకున్న మొదటి దినవృత్తాంతముల గ్రంథములో కూడా రాయబడి ఉంది. మీరు నైవేద్యమును చేతపుచ్చుకుని పరిశుద్ధాలంకారములు ధరించుకుని, మీరు పరిశుద్ధమైనటువంటి ఆభరణములను ధరించుకుని మీరు సాగినప్పటి ఆయనకి ఏం చేయండి? ఆయన నామమును ఘనపరచండి. ఇక్కడ వీడు చేసింది ఏంటో కూడా గ్రహించాలి మనం. వాడు ఏం చేశారంట? యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యముల ముందర నడుచుచు ఏమంటున్నారంట? మా యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించండి, ఆయన అని స్తోత్రము చేయుటకు వారిని నియమించి వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టిరి. ఎక్కడికి వెళ్తున్నారు? పెళ్లికి వెళ్తున్నారా? పరిశుద్ధ 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 అంటారు. గృహప్రవేశానికి వెళ్తున్నారు కానీ ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్ళేది ఎక్కడికి? యుద్ధానికి వెళ్తున్నారు. శత్రువుని ఎదురుకు వెళ్తున్నారు. శత్రు సైన్యం ఎలా ఉంది? 3 దేశాల శత్రువుల సైన్యం, విపరీతమైనటువంటి శత్రు సైన్యం యుద్ధ భూమిలో ఉంది. వీరు కొద్ది మందిగా పాడుకుంటూ స్తుతించుకుంటూ, అందుకని అన్నాడు యెహోవా నిన్ను స్తుతించడం మంచిది, నిన్ను స్తుతించడం మంచిది. ఏమీ చేత కాకపోతే ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేయదు, మాకు రాదండి. నీకు రాకపోతే దేవుడు సులువైనటువంటి పదం నీ నోటను పెట్టాడు, స్తుతించడం. స్తుతి కూడా చెల్లించలేనటువంటి అజ్ఞానం మనది. అని అంటున్నారు స్తుతించడం మంచిది అంటున్నాడు కీర్తనకారుడు. యెహోవా నిన్ను స్తుతించడం మంచిదయ్యా. ఎందుకంటే నీవు గొప్ప కార్యాలు చేసేదేమో, నీ కార్యముల ద్వారా నీవు మమ్మల్ని ఏం చేస్తావంటే సంతోషపరుచుచున్నావు అంటాడు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? స్తుతించుటకును పాడుకుంటూ యెహోవా కృప నిరంతరముండును అని చెప్పే పదాలే అక్కడ రాయబడి ఉన్నాయి, కానీ శత్రువులను గూర్చి మరో మాట అక్కడ ఏం చేయలేదంటే రాయబడలేదు. కారణం ఏంటి అని అంటే, దేవుని నామము ఎక్కడ ఘనపరచబడుతుందో అక్కడ దేవుడు తన దూతలను పంపి ఆ ప్రజల పక్షంగా ఆ కార్యములను ఏం చేస్తాడంటే జరిగించే దేవుడు. ఆ కార్యములు జరుగుట ద్వారా తన ప్రజలు ఏమవుతారంటే ఇంకా నన్ను ఘనపరుస్తారు, వారు సంతోషం తన నామమును మహిమ పరుస్తారు. ఎర్ర సముద్రం గట్టుకొచ్చారండి, సముద్రం పొంగుతుందండి, పొంగి పొరుడుతూ ఉందండి. ఏం చేయాలి? ఐగుప్తు సేనల మధ్య నుండి మమ్మల్ని తీసుకొచ్చినటువంటి యెహోవా మహిమ నొందునుగాక. దేవా నీకు స్తోత్రం అంటే అసలు ఎర్ర సముద్రం ఏమైపోతుందంటే 2 పాయలు అప్పుడే అయిపోవాలి. కానీ ఈడేం చూడండి మొదలు పెట్టారు, ఐగుప్తులో మాకు సమాధులు లేవా,
ఐగుప్తులో మేము చచ్చుకొని మమ్మల్ని పాతి పెట్టి వాళ్ళు లేరా, పాతి పెడతానికి స్థలాలు లేవనుకున్నావా, అక్కడ ఏమీ లేదనుకుని ఇక్కడ తీసుకొచ్చావా, అందులో చచ్చిపోతే కాదా, ఈ ఎర్ర సముద్రం పడ చంపేస్తాడా, ఏడా మోసేగాడు అన్నారు లేదా అన్నారు. ఏడి ఈ ఎర్రగట్టు సముద్రం మనల్ని ఏం చేస్తాడు, బాధేయడానికి తీసుకొచ్చాడు. ఎందుకంటే వెనకాలే వచ్చేస్తుంది, శత్రు సైన్యం వచ్చేస్తుంది. పారిపోదామంటే ఎర్ర సముద్రం పొంగి పొర్లిపోతుంది. ఏం చెయ్యాలి అని వాళ్ళు పరిశుద్ధ అలంకారములు ధరించలేదు, దేవుని నామమును బట్టి స్తుతించలేదు, దేవుని నామమును వారు ఏం చేయలేదంటే ఘనపరచలేదండి. వాళ్ళు ఎలాంటి అంటే ఇశ్రాయేలు అంటే ఎవరు మనంటోడే, మనం ఆడంటోడే. అదే సన్నివేశం ఒకవేళ మీరు ఊహించుకోండి, ఏం చేస్తారు అప్పుడు? సింహాల బోనైనా స్తుతించడం మానలేదు, సింహాల బోనైనా స్తుతించడం మానలేదు, అగ్ని గుండమైన స్తుతించడం మానలేదు. కరోనా వైరస్ వస్తే మనం ఏం చేసాము? ఎంతసేపు దాన్ని చూసి బాబోయ్ 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 అన్నానే గాని మనం ఎవరిని దేవుడు స్తుతించామన్నా, దేవుణ్ణి ఘనపరిచామా? ఆ సమయంలో దేవుడు పాస్టర్ అంటే కరోనా అంటూ పోతేమో అనుకున్నారు, కానీ ఆ పాస్టర్ గారు రమ్మని ప్రార్థన చేసుకుని దేవుడు స్తుతించుకుందాం అన్నామండి. అప్పుడైనా ఉంటే ఒకసారి చెయ్యొద్దాము, నేను సంతోషిస్తాను. ఈ మూలంలో వాడు ఎత్తారా ఇట్లా నవ్వుకుంటున్నారా సిగ్గులేక? ఎవరైనా ఒక్కడు, మగాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎప్పుడు ఎప్పుడు ఎందుకు వచ్చారు, ఎందుకు పిలిచారు? ఇప్పుడు అవన్నీ ఎందుకు నీకు? నేను అడిగిందేంటి, నువ్వు చెప్పేదేంటి? గుంపుడికాయ దొంగ అంటే బుధాలు తడుకున్నాడంటే వెనకెవడో, అది కాదు నేను అనేది. ఆ పాయింట్ తీసే, నీకు అవసరం ఉంటే కేకేస్తావు, దానికే ఉంది. రావాల్సిన బాధ్యత నాది. కరోనా వైరస్ నిమిత్తంగా పాస్టర్ గారిని పిలిచి దేవుని స్తుతించుకుందాం అన్నవాడు ఎవరైనా ఉన్నారా? అది నేను అడిగే ప్రశ్న. ఎవ్వరూ లేరు. అంటే దాని రూపమే మన కళ్ళ ముందు తిరిగేస్తా ఉంది. ఇశ్రాయేలుకి ఎర్ర సముద్రమే తిరిగేస్తా ఉంది. కరోనా వైరస్ లో ఉండేటటువంటి ఆడ ఏం చేశాడంటే అసలు కనపడనటువంటి క్రిమ్ అది. దాన్ని ఎన్ని భూతార్థాల్లోంచి పైకి లాగాడు తెలదో, మొత్తమే దాని రూపం మాత్రం మన కళ్ళకి ఏం చేస్తుందంటే కనపడు. అదే అయిపోయింది. కానీ కానీ వారు దేవుని నామములు ఏం చేయలేకపోయారంటే ఇక్కడ మాత్రం వీళ్ళు ఏం చేస్తున్నారంట శత్రు సైన్యం బహు విస్తారమై ఉన్నప్పటికీ కూడా వారు పాటలు పాడేవాడిని పిలిపించుకున్నారు, స్తుతించేవాడిని పిలిపించుకున్నారు. వాళ్ళు సిద్ధపడ్డారు, సిద్ధపడేవాడిని పిలిపించుకున్నారు. అందరూ ఏకత్వం కలిగి ఏం చేశారంటే స్తుతించి దేవుని నామమును ఘనపరచడం మొదలుపెట్టారు. అక్కడ మళ్ళీ మీరు కావాలంటే ఆ వాక్యాన్ని మళ్ళీ చదవండి అన్నమాట. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి వారి పరిశుద్ధ అలంకారము ధరించుకుని సైన్యము ముందర పరిశుద్ధ అలంకారములు అనంటే నీతి క్రియలు,
దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి దేవుని వాక్యమునకు లోబడి దేవుని మాటను విన్నటువంటి ఆత్మీయ జీవితం పరిశుద్ధమైనటువంటి అలంకారములు ధరించిన వారుగా ఉంటారు. నిన్న ఒక మాట విన్నాను. తల్లిదండ్రులు 16-17 సంవత్సరాలు కలిగిన పిల్లోడిని తీసుకుని వచ్చి ప్రార్థన చేయమన్నారంట. వాడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడని. ఆ ప్రార్థన చేయమన్నప్పుడు దైవజనుడు ప్రార్థన చేశాక ఆ పిల్లోడు అన్నాడంట, నేను దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఏం చేస్తున్నానంటే ఇష్టపడుతున్నాను అన్నాడంట. మనస్ఫూర్తిగా ఇష్టపడటం అంటే ఏంటి తమ్ముడు అని అడిగాడంటే పాస్టర్ గారు. అప్పుడు ఆ 16-17 సంవత్సరాల వయసు ఎలాంటిదిరా? ఆ వయస్సు కలిగిన పిల్లవాడు అన్నాడంట, ఏమన్నాడు తెలుసా? పరిపూర్ణముగా ఇష్టపడటం అంటే నా ఇష్టాన్ని సిలువ వేసేసి నా దేవుని ఇష్టాన్ని జరిగించడమే పరిపూర్ణము. ఏ వయసు అండి? 50 గడిచిపోతున్నాయి, 40 గడిచిపోతున్నాయి, 60 గడిచిపోతున్నాయి. ఇప్పటికింకా కూడా దేవుని యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసము కానీ పరిపూర్ణమైనటువంటి నమ్మిక కానీ ఈరోజు దేవుని ప్రజల్లో కనిపించడం లేదు. ఆ తల్లిదండ్రులు అలాగే ఉన్నారంట. ఆ దైవజనుడు అడిగినటువంటి మాటకి ఆ బిడ్డ చెప్పాడంట, నా ఇష్టాన్ని సిలువ వేసేసి నా దేవుని ఇష్టాన్ని నెరవేర్చడమేనండి అని చెప్పాడంట. దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాడు ఎవరు? దేవుని చిత్తాన్ని గ్రహించగలిగేది ఎవరు? రాకపోతే దారిలో కనపడితే అమ్మ రాలేదు అని అంటారేమో, లేకపోతే ఫోన్ చేసి అడుగుతారేమో, లేకపోతే మళ్ళీ వారు ఏంటి రావట్లేదని అంటారేమో అని మొహమాటానికి భక్తి చేయటం కాదండి. మన దేవుడు ఘనుడని ఎంచి మన పట్ల ఘనమైన కార్యములు చేయగలడు అని నమ్మి ఆయన ఇష్ట ప్రకారంగా ఆయన నీతి క్రియలను కలిగిన వారమై, మన నోటితో చెప్పుకోకలేదు, నీతి క్రియలను కలిగిన వారమై అబ్రహాము దేవుడు నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆ నీతిని బట్టి అబ్రహాము దేవునికి స్నేహితుడాయను. కాబట్టి మనం నీతి క్రియలను జరిగించుచు నడుచుకోవడమే పరిశుద్ధమైన అలంకారం. వారు నడిచారు ఎలాగా? సైన్యము ముందుంది, సైన్యము ఎదురుకు వెళుతున్నారు. ఇప్పుడు వాళ్ళు దేనిని అనుసరించారంటే దేవుడు పంపించిన ప్రవక్త యొక్క దేవుని మాటను ప్రకటించగా దేవుని మాటకు విలువనిచ్చి ఆ మాటకు లోబడి ఆ మాటను నమ్మి ఆ మాటను విశ్వసించి యుద్ధము మీరు కాదు యెహోషాపాతు రాజా నేనే చేస్తాను. ఆ మాటకు వాళ్ళు ఏం చేశారంటే ఆయుధాలు చేత పట్టలేదు కానీ దేవుని నామమును ఘనపరుచుటకు వాళ్ళు పరిశుద్ధ అలంకారములు ధరించిన వారై దేవుని మాటకు లోబడి యుద్ధ భూమిలోనికి వాళ్ళు బయలుదేరారంటండి. దేవునికి స్తోత్రం. అలా బయలుదేరినప్పుడు జరిగింది ఏంటంటే వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను శేయీరు మన్య నివాసుల మీదను మాటుగంటను పెట్టారు. కనుక వారు ఏమయ్యిరి? అర్థులే. అమ్మోనీయులను మోయాబీయులను శేయీరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచి ఉండి వారి మీద పడింది. వారు శేయీరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు సంపుకొనుటకు మొదలు పెట్టిరి. యోధా వారు అరణ్యం ముందున కాపురుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారందరూ కూడా ఏమైనారంటండి? శవములై నేల పడి ఉండిరి.
ఒక్కడను కూడా ఏం చేయాలంట? తప్పించుకొనలేరు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్కడు కూడా తప్పించుకోలేదంట. వచ్చిన 3 దేశాల యొక్క శత్రు సైన్యం అంతా కూడా ఏమైపోయారంట? హతులైపోయింది. అప్పుడు యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొక్క విస్తారమైన ధనమును, ప్రశస్తమైన నగలను కనపడి వారు తమకు ఇష్టమైనంత మట్టుకు తీసుకుని తాను కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ములుసుకుని పనుల సొమ్ము అతి విస్తారమైనందున, అంటే ఎంత సైన్యం ఉందో ఒకసారి ఆలోచించండి చదువుతూ ఉన్నప్పుడు. పనుల సొమ్ము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుటకు 3 దినములు ఎన్నట. అంటే ఈ దగ్గర ఎంత విస్తారమైన సైన్యమును కూర్చు ఆలోచిస్తే 3 దినములు కూర్చుకుంటే గాని తరగలేదంట. కాబట్టి 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకి ఏం చెల్లించిరి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా అనే మాటకి కింద పుటలో ఏమి ఇచ్చాడు అని అంటే, అనగా స్తుతి. స్తుతి ఏమైపోయింది? ఆశీర్వాదం అయిపోయింది. స్తుతి ఏమైపోయింది? స్తుతి వాళ్ళకి ఏమైపోయిందంటే ఆశీర్వాదకరంగా మారింది. ఇప్పుడు చెప్పండి, ఎందుకనగా యెహోవా నీ కార్యముల చేత నువ్వేం చేస్తున్నావంటే నాకు సంతోషాన్ని కలిగిస్తున్నావు. కాబట్టి నిన్ను స్తుతించడం మంచిది. మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది మంచిది మంచిది. ఎందుకనగా మేము స్తుతించడం వలన ఆ స్తుతిని మాకు ఏం చేస్తున్నామంటే ఆశీర్వాదకరంగా మారుస్తున్నాము. ఇశ్రాయేలు ప్రజలు, యెహోషాపాతు రాజు, యోధా వారు అందరూ కలిసి వారే కాదు వారితో పాటు పాడుటకును స్తుతించుటకును అనేకులను వాళ్ళు ఏం చేశారంట? సమకూర్చుకుని అందరూ ఏక మనస్సు కలిగి ఏక మనస్సుతో దేవుని నామమును వాళ్ళు ఏం చేయడం మొదలు పెట్టారంటే ఘనపరచడం మొదలు పెట్టారు. ఎందుకంటే యెహోవా ఘనత వహించిన వాడంటే ఎలాంటి వాడంట? ఘనత వహించిన వాడు, సామాన్యుడు కాదు. నీవు వచ్చావు దేవుని ఇంటికి. నీవు ఏ దేవుని ఇంటికి వచ్చావో ఆ దేవుడు ఘనుడు. కాబట్టి ఘనుడైన దేవుని నామమును నువ్వేం చేయాలంటే ఘనపరచాలి. దేవుణ్ణి ఘనపరిచి చెడిపోయినోడు గాని, దేవుని స్తుతించి చెడిపోయినోడు గాని, దేవునికి ఇచ్చి చెడిపోయినోడు గాని ఎవ్వడూ లేడండి. దేవుని నమ్మి చెడిపోయినాడు ఎవ్వడూ లేడు. మనం ఏదైనా ఒకవేళ చెడిపోయాం, పడిపోయాం, బాధలు పడుతూ ఉంటే కేవలం మనలో ఉన్న దుర్నీతే, మనలో ఉన్న అపరాధమే, మనలో ఉన్న అవిధేయతలే దీనికి కారణం తప్ప మన దేవుడు ఎప్పుడు కూడా ఘనుడే. తన ప్రజల పట్ల ఘనమైన కార్యాలే చేస్తాడు. ఆ స్తుతి వారికి ఏమైపోయిందంట? అందుకని అప్పుడప్పుడు నేను చిన్న పల్లకి పాడుతూ ఉంటుంటాను. ఆ పాట ఆలకించి ఒక అమ్మాయి వచ్చి ఆ తర్వాత శరణాలు చెప్పండి అండి. నాకు ఉందిగా నీకు చెప్పడానికి. అది ఒక సేవకురాలు పాడుతుంటుంటే అది అలా నా నోటికి వచ్చేసి స్తుతి పైకి వెళ్తుంటుంటే ఆశీర్వాదాలు ఏం చేస్తాయంట? కిందకి దిగుతాయండి. స్తుతిలో ఉన్నటువంటి మహాత్యం ఎలాంటిదంటే గొప్పది. దావీదు గొర్రెల మందల్ని మేపుటకు అరణ్యానికి తోలుకు వెళ్ళి మందల్ని మేపుకు వదిలేసేసి అటు చుట్టూ తిరుగుతూ ఉండేవాడుగా కర్రముక్కించుకుని ఏం చేసేవాడు? మందని మేపుకు వదిలేసేవాడు. తానేం చేసేవాడంటే ఒక చెట్టు క్రిందో
ఒక రాత్రి మీదో ఏదో ఒక చోట కూర్చుండి ఏం చేసేవాడంటే దేవుడిని ఏం చేసేవాడంట స్తుతిస్తూ ఉండేవాడంట. ఏమంటే దేవుని స్తుతిస్తే అపాయం రాదా? వచ్చింది. ఆ మందలో ఒక రోజున పులి వచ్చి ఏం చేసిందంట, గొర్రె పిల్లను నోట గలుచుకుని పట్టుకోతున్నాడు. దావీదు ఏం చేస్తున్నాడు? స్తుతించడం లేదా? స్తుతిస్తున్నాడు. గ్రహించాలి మాటని. స్తుతిస్తున్నాడు, స్తుతి చెల్లిస్తున్నాడు దేవునికి, దేవుని మహిమపరుస్తున్నాడు. ఆయన ఆ మందలో నుండి గొర్రె పిల్లను నోట గరుచుకుని పులి ఏం చేస్తున్నాడంటే పట్టుకుని పోతున్నట్టు. ఆ పోతూ ఉన్న దాన్ని చూశాడు. అప్పటికి తినేం చేస్తున్నాడు? దేవుని నామమును స్తుతిస్తున్నాడు. ఈ స్తుతి చెల్లిస్తూ ఉంటుండగానే పరిశుద్ధాత్ముడు దావీదు మీదకి దిగి వచ్చాడు. ఆత్మశక్తి చేత, పరిశుద్ధాత్మ బలము చేత నింపబడి ధన్మయత్వంతో దేవుని నామమును ఘనపరిచే సమయంలో జరిగింది ఆ సంఘటన. సితార పక్కన పెట్టాడు, ఆత్మతో నింపబడ్డాడు, పులి వెనకాల పెట్టాడు, పట్టుకున్నాడు. దాని నోటిలో ఉన్నటువంటి గొర్రె పిల్లకు ఏ హాని కలక్కోకుండా దానిని తీసి పక్కన పెట్టాడు, పులిని రెండుగా చీల్చాడు. దేవునికి మహిమ కలుగును. స్తుతి వల్ల వచ్చేది ఏంటంటే బలం. స్తుతి వలన కలిగేది దేవుని శక్తి. మనం అనుకుంటాం ఆర్టిక్స్ పొద్దున్నే లేసి ఆర్టిక్స్ తాగటం వలన, బోర్నవిటా తాగటం వలన ఏమో ఇంకా చాలా ఉంటుంది ఈ మధ్య. నాకు చేతగా కానీ చెప్పడం పేరు రావు. ఏంటనే అడిగా నువ్వు చెప్పకుండా బాబు ఏమేమో లోకపరమైనటువంటి ఔషధాల వలన, లోకపరమైనటువంటి ఆ యొక్క పదార్థముల వలన వచ్చే శక్తి కంటే దేవుని స్తుతించుడు వలన కలిగే శక్తి గొప్పది. కానీ మనం ఏం చేయమంటే అది మాత్రమే చెయ్యం. ఏం చెయ్యం? ఈ పక్కన వాళ్ళు పాచారు మాట్లాడుతున్నారు. ఏం చెయ్యము? వేకువనే లేచి స్తుతి చెల్లించడం వలన గొప్ప ఆశీర్వాదం ఉంది అని దేవుడు ఒక వారం చెప్పాడు మనకి. ఎంతమంది పని చేయగలుగుతున్నారు? అబద్ధాలు మాత్రం ఆడకండి. మీరు చెయ్యొద్దని నేను ఏమనుకోను, కానీ అబద్ధం మాత్రం ఆడద్దు. దేవుని ఇది వేకువనే 3 గంటల తర్వాత లేచి ఎంతమంది దేవుని స్తుతించగలుగుతున్నారు అంటే దీంట్లో 10 మంది లెక్క వచ్చారు. అప్పుడు నమ్మించడం మీ చేతులు. మరి కఠినవాడి పరిస్థితి ఏంటి? నేను ముందు రోజు నుంచి రేపు పునరుద్ధాన దినమయ్యా, నువ్వు ఒక మాట చెప్పవద్దు, నా వల్ల కాదయ్యా, నువ్వు మాట్లాడయ్యా, ఒక మాట ఇవ్వయ్యా అంటే ఆయన కొన్నిసార్లు విచిత్రంగా ఉంటాయి ఆయన స్పందనలు. ఒక్కొక్కసారి బలమైనటువంటి వాక్య పరిచర్య జరుగుతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందో మరి నాకు తెలియదు, కానీ అన్నీ ఎరిగిన వాడు సులువైనటువంటి చిన్న మాటలో సంఘాన్ని సరి చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు సులువైనటువంటి చిన్న మాటతో తన ప్రజలు తన వైపు తిప్పుకోవాలని ఆశపడుతుంటాడు. ఆ చిన్న మాటతోటి ఏం చేయాలనుకుంటాడంటే తన ప్రజలను తన యందు స్థిరపరుచుకోవాలని అనుకుంటాడు. నిజంగా ఈ పునరుద్ధాన దినమందు ఆయన అంటున్నాడు, మీరు స్తుతించండి అంటే ఏమి లేదు మన మధ్యలో అన్న సంగతి అర్థమవుతుందంటే మనము దేవుని స్తుతించలేనటువంటి అజ్ఞానంలో ఉంటున్నాం. ఆ స్తుతి వలన వచ్చేటటువంటి ఆశీర్వాదాన్ని, శక్తిని, శత్రువులను హతమార్చడం అనేటటువంటి ఆ శత్రు భయము నుండి మనం ఏం చేయలేకపోతున్నాం అంటే తప్పించుకోలేకపోతాం. అవి అలా జరుగుతాయి కాబట్టి శత్రువు మనం ఏం చేయాలంటే స్తుతించనివ్వడం. బద్ధకం, దరిద్రం, బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధగా పనిచేయవాడు ఐశ్వర్యవంతుడగును సామెతలో రాయబడి ఉంది. కాబట్టి దేవుని స్తుతించలేకపోవడం, దేవుని నామమును ఘనపరచలేకపోవడం దేవుని ప్రజలకు అవమానం.
ఎందుచేత అని అంటే ఒక మనుష్యుడు ఘనుడైతే ఆ మనుష్యుడు ఆ గ్రామానికి వస్తుంటే గ్రామం అంతా సాగిలపడతాయి. కానీ సర్వ సృష్టికే కర్త నిన్ను నన్ను నిర్మించిన వాడు, ఆయన మన కొరకు చేసిన శిలువ యాగము ఉంది. ఆ యాగము క్రింద ప్రతి క్షణం మనం కడగబడుతున్నాం. ఆయన కృప మనల్ని ఆదరిస్తుంది. ఆయన ప్రేమ చేత మనం ఏం చేస్తున్నామంటే సజీవులుగా ఉన్నాం. ఇన్ని రకాలుగా మన ఎడలకు రుచుతున్న దేవుడు మనం ఏం చేయలేకపోతామంటే, ఈ లోటు నాకు తెలియదు, మాట్లాడు అమ్మోయ్ వచ్చేసేది, నేను ఏం చెప్పను. లోటును ఎరిగిన వాడు ఆయన. నిన్ను నన్ను ఆ లోటును సరిచేసి తన వైపుకు త్రిప్పుకోవడానికి ఇష్టపడుతున్న ప్రేమామూర్తి మనం నమ్ముకున్నటువంటి మన యేసు క్రీస్తు ప్రభు. ఆ ప్రేమ కలిగిన దేవుడి యొక్క ప్రేమను మనం లోపు చేసి అజ్ఞానులుగా ఉండొద్దు. మనం ఎలా ఉందామంటే జ్ఞానులుగా ఉందాం. ఆ జ్ఞానులుగా ఉండేవాడు చేసే పని ఏంటంటే, ఆయన తాను ఆశ్రయించినటువంటి దేవుడు ఘనుడని ఎరిగి ఆ దేవుని నామమును అతను ఏం చేస్తాడంటే స్తుతించి ఘనపరుస్తాడు. వేకువనే లేచి స్తుతించడం వలన కలిగేటటువంటి ఆశీర్వాదం ఎంత గొప్పదో, అది మన కుటుంబానికి ఎంత క్షేమకరమో, మన బ్రతుకులకి మన విశ్వాస జీవితానికి ఎంత క్షేమకరమో ఆశీర్వాదకరమో మనం గ్రహించి కూడా దేవుని నామం ఏం చేయలేకపోతామంటే ఘనపరచలేకపోతున్నాం. అందుకని అంటున్నాడు పశుప్రాయులు. నేను అనలేదు, చదవండి 92లోని ఏమన్నాడు? పశుప్రాయులు దాన్ని ఏం చేయలేదండి, గ్రహించలేరు. పశుప్రాయులు దాన్ని గ్రహించలేరు, అవివేకులు వివేచన. అలాంటి వారికి ఏముంది అన్నాడంటే ఆశీర్వాదం కాదు, నాశనం ఉంది. నేను అందరు చూసుకోండి, ఉందా లేదన్నమాట. ఉంటే ఒకరు చదవండి. పశుప్రాయులు గ్రహించరు, వివేచింపరు. దేనికంటండి మాట్లాడాలి. కూర్చున్నటువంటి బిడ్డలో మాట్లాడాలి. దేనికి? వారు స్థుతి ఏమైంది? వీరు వివేకము లేక పశుప్రాయులే స్థుతించలేకపోయి ఏం దొరుకుతుంది? తేడా గ్రహించారు. ఇంత చిన్న విషయంలో కూడా మనం బలహీనులం అయిపోతే అమ్మా మనం ఎలాగ ఆశీర్వదించబడతాం? ఎంత చిన్న విషయంలో కూడా మనం బలహీనులం అయిపోతే, ఈ చిన్న విషయంలో కూడా దేవుని ఎదుట మనము గ్రహింపు లేకోకుండా అజ్ఞానంగా ఉంటే మనం ఎలాగ ఆశీర్వదించబడతాం? దేవుని ప్రజలు అడుక్కునేవాడు కాదంట. దేవుడు శ్రీమంతుడైతే శ్రీమంతుని బిడ్డలు ఎలా ఉంటారు? శ్రీమంతులుగానే ఉంటారు. చాలా మంది ఈ లోకంలో ఏమంటారంటే మానవుడు దేవుడు. నిజంగా వాళ్ళే మనకంటే గొప్పగా ఉన్నారు. ఇప్పుడు చక్కగా వాళ్ళు సూటి మూటి వేసుకుంటున్నారు. పొలం గజ్జి ఒకటే తప్ప మనకి పైన ఏమీ లేదు. మానవుడు దేవుడు, మానవుడు దేవుడు. ఆ అట్టడుగు జాతి వాళ్ళ యొక్క దేవుడు. ఇలాగ పోగుతుంది లోకం. కానీ ఈరోజు వాళ్ళ దగ్గరికి మనం నుంచుంటే వాళ్ళు మన మీద వాళ్ళే బాగుంటున్నారు. ఎందుకు అంటే ఎవరు దేవుడు అని లోకం అంటుందో వాళ్ళని దేవుడు ఏం చేశాడంటే హెచ్చించాడు. దేవుడికి స్తోత్రం. ఎవరు దేవుడు అని లోకం హీనపరుస్తుందో వాళ్ళనే దేవుడు ఏం చేశాడంటే అన్ని రంగాలలో వాళ్ళ ప్రథమమైన స్థానాల్లో పెట్టి వాళ్ళని ఘనులుగా చేసేసాడు. గ్రహించండి. ఈరోజు మనం ఎందుకు ఎలా ఉన్నాము అని అంటే, నువ్వేదో ఎవరినో పొడి చేసావు, ఎవరినో హత్య చేసేసావు, ఎవరినో తిట్టేసావు, ఎవరినో దోచేసుకో, ఇవేమీ అనలేదు. అన్నాడండి ఇప్పటి వరకు అనలేదు. ఎందుకుంటున్నాం మనం ఎలాగంటే కేవలం ఘనుడైన దేవుని నామమును ఘనపరచక ఉండటం వలన. కనుక యెహోషాపాతు ప్రజలు కూడా ఏం చేశారంటే
దోపుడు సొమ్ము అంతా దోచుకుని ఆ బెరాక లోయలో ఏం చేశారంటే రాశిగా పోసేసి అక్కడ నుంచి ఏం చేశారంట, దేవుని నామమును స్తుతించడం ప్రారంభించారు. ఆ స్తుతి వాళ్ళకి ఏమైపోయిందంటే కింద రాశాడు అనగా స్తుతి అని, దాని బ్రాకెట్లో ఏం పెట్టాడంటే ఆశీర్వాదం. నాకు ఆ మాట చదివినప్పుడల్లా ఎంతో సంతోషం. ప్రభా, స్తుతించుటలో ఎంత గొప్ప ఆశీర్వాదము ఉందా అని చెప్పి నిజంగా నాకు చాలా సంతోషం. ఆ మాట స్తుతిని ఏం చేశాడంటే ఆశీర్వాదకరంగా మార్చేది. స్తుతి ఆరాధన మీదికి వెళుతుంటే చూడు దీవెనలు కిందికి వస్తున్నాయి. స్తుతి ఆరాధన మీదికి వెళుతుంటే చూడు దీవెనలు కిందికి వస్తున్నాయి. ఆయన మన యొక్క గొప్ప దేవుడు, ఆయన అధికారి. స్తుతించే స్తుతి ఎక్కడికి వెళ్తుంది? స్తుతి పైకి వెళ్తూ ఉంటుంటే పైనుంచి దీవెనలు ఏం చేస్తాయంట క్రిందికి. ఇప్పుడు యెహోషాపాతు, యోధావారు, యెరూషలేము వారు అందరూ కలిసి స్తుతించిన స్తుతి ఎక్కడికి వెళ్ళిందంటే దేవుని పాదాల చెంతకు వెళ్ళింది. శత్రువులు హతమార్చబడ్డారు. శత్రువుల యొద్ద ఉన్నటువంటి విస్తారమైనటువంటి సొమ్ము వాళ్ళకి దొరికింది. అది వాళ్ళకి ఎలాగైందంటే ఆశీర్వాదకరంగా. పెద్దలు ఉన్నారు, చిన్నలు ఉన్నారు, ఎవ్వరు ఉన్నారు, స్త్రీలు పురుషులు అందరూ కలిసి ఆయన ఇంట్లో కూర్చోరు. కాబట్టి మనం చేయాల్సినటువంటి పనిని మన దేవుడు చాలా సులువుగా చక్కగా నీకు నాకు బోధించాడు. మనం ఏం చేయాలంటే 3 గంటల తర్వాత దేవుని నామమును ఏం చేయాలి? స్తుతించాలి. ఆ స్తుతి నీ కుటుంబమునకి ఏమవుతుందంటే ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అది నీ బిడ్డలకు ఏమవుతుందంటే ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అది నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకే కాదు, నీకు కలిగిన సమస్తములకు కూడా ఆ స్తుతి ఏం చేయబడుతుందంటే ఆశీర్వాదకరంగా మార్చబడుద్దండి. దేవునికి మహిమ కలుగునుగా. అందుకనే యెహోవా నిన్ను స్తుతించుట ఎంత మంచిదయ్యా, ఎంత మంచిది అని చెప్తూ ఆయన అంటున్నాడు, ఈ దినము జనముల కుటుంబములారా, జనముల కుటుంబములారా, యెహోవాకు మహిమను మీరు ఏం చేయండి? చెల్లించండి, చెల్లించండి. వారు ఆ ఎర్ర సముద్రం ఒట్టున వారు దేవుడు మహిమపరచలేదు, కానీ మోషే చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడు తన మహిమార్థమై ఐగుప్తు దేశంలో 10 అద్భుతమైన కార్యాలు జరిగించి ప్రజలను విడిపించిన దేవుడు వారి అవిధేయతలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ సముద్రపు గట్టున వారిని సజీవులుగా చేసి ఆ ఎర్ర సముద్రంలో 2 పాయలుగా చేసి ఆరిన నేలపై ఆ ప్రజలను సురక్షితంగా ఆవరికి చేర్చాడు. దయచేసి గ్రహించండి, మరి మీరు నేను స్తుతించకపోయినా యేసు నామమును అంగీకరించి ఆయన వైపు మనం చూస్తూ ఉంటుండగా అనేకులలో యేసు బాబు అని నువ్వు చెప్పినటువంటి ఆ చిన్ని మాటకి ఆయన నామమునకు అవమానం కలుక్కోకుండా 2 సముద్రాల దేవుడు మనం దాటించాడు. దేవునికి మహిమ కలుగును. ఆ
సముద్రాలు, 2 సంవత్సరాల కరోనా వైరస్. ఇక 3వ సముద్రం రాబోతుంది. ఆ 3వ సముద్రాన్ని కూడా నువ్వు దాటాలంటే ఏం చేయాలి? నీ దేవుని నామమును ఏం చేయాలి? స్తుతించాలి. స్తుతి చెల్లించువాడు దేవుణ్ణి ఏం చేస్తున్నాడంట? మహిమపరుస్తున్నాడు. స్తుతి చెల్లించువాడు ఏం చేస్తున్నాడు? యెహోవాను మహిమపరుస్తున్నాడు. ఆయన నామములను మహిమపరిస్తే నీ పక్షంగా కార్యము జరిగించకుండా చేతులు ముడుచుకునేవాడు కాదు. యుద్ధ భూమిలో 3 దేశముల యొక్క శత్రువులని హతులుగా మార్చిన దేవుడు నీ దేవుడు. ఆ దేవుడిని మనం ఆరాధిస్తున్నాం కాబట్టి 3వ దాటాలి అంటే మనం ఏం చేయాలంట? మన దేవుని ఎడల నమ్మకంగా ఉండాలి. ఒక దైవజనుడు అంటున్నాడు, కరోనా వచ్చిన తర్వాత దేవుని ప్రజల కంట బద్ధకం ఎక్కువైపోయిందంట. ఏమైపోయిందంట? బద్ధకం ఎక్కువైపోయిందంట. పైగా వెళ్ళాలిట్లే, ఏంటి వెళ్తావులే, ఏం కావలేదులే, చూద్దాంలే. అందరికీ కాకపోతే అందులో పెడుతున్నారుగా, ఎక్కడికో వెళ్తానికి చేతిలోకి వచ్చేస్తుంది కదా, చూసేద్దాంలే అనంట బద్ధకం పెరిగిపోయి కనీసం ఆదివారము అనేటటువంటి జ్ఞానాన్ని కూడా మర్చిపోయి పునరుద్ధానుడైన యేసును ఆరాధించవలసిన ప్రజలు ఆరాధించకుండా బద్ధకస్తులుగాను దరిద్రుడుగాను తయారయ్యారంట. నేను అనుకున్నా సేవకుడు అంటున్నాడు, ఆయనకి ఇలాంటిది ఏదో సంభవించి ఉంటుంది నాకు తెలీదు. కానీ అలాగ ఉండటానికి వీలు. దేవుని ప్రజలు ఎప్పుడు కూడా చురుగ్గా దేవుని స్తుతిస్తూ దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉంటే ఇశ్రాయేలు ప్రజలను ఎలాగైతే ఎర్ర సముద్రం దాటించాడో దేవుడు రాబోయే ప్రతి ఉపద్రవం నుండి, ప్రతి వైరస్ నుండి, ప్రతి కీడు నుండి దేవుడు ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడంటే దాటించేస్తాడు. దాటాలని ఆశ నీకుంటే దేవుని నామమును ఘనపరచు. ఏం బతుకుతానే అండి, ఇన్ని సంవత్సరాలు ఇలాగొచ్చేస్తే ఏం బతుకుతానే అండి అని అనుకుంటే శుభ్రంగా ముసుగెట్టు కొడుకో. నేను ఒకటే ప్రార్థన, ఏ తల్లి గర్భశోకం కలిగి ఏడవటానికి వీల్లేదు ప్రభువా. ఎందుకంటే 3వ చిన్న బిడ్డలు అంటున్నారు, చిన్న పిల్లల మీదకే వచ్చేస్తుంది అంటున్నారు. కాబట్టి ఏ తల్లి గర్భశోకం కలిగి ఉండటానికి వీల్లేదు నాయన. ప్రతి చిన్న బిడ్డ చుట్టూ మీ కంచె వేసి మీ కాపుదలు దయచేయండి. తర్వాత చిన్న బిడ్డల విషయంలో దుష్ట ఆలోచనలు పెట్టి చిన్న బిడ్డలను హతమార్చేస్తున్నాడు. అలాంటి దుష్ట తలంపులు ఆలోచనలు కూడా యేసు నామములో కాల్చివేయండి ప్రభువా అని చెప్పి చిన్న బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాను. దయచేసి గ్రహించండి. ప్రతి ఒక్కరూ ఎవరు మిమ్మల్ని అడ్డుకుంటున్నారు, ఎవరు మిమ్మల్ని ఆటంకపరుస్తున్నారు? ఈ చిన్న విషయమే మనం చేయకపోతే దేవుని యొక్క నీతిని, రాజ్యాన్ని మనం ఎలాగా వెతకగలం? ఆ నీతిని ఎలాగ అనుసరించి నడవగలం? ఒక్కసారి ఆలోచన చేయండి. దయచేసి గ్రహించండి. ప్రతి వారు 3 దాటిన తర్వాత 4-3 మధ్యలో దేవుని నామమును ఘనపరిచేవారిగా ఉండాలి, స్తుతించేవారిగా ఉండాలి. కొన్నిసార్లు సమయాన్ని బట్టి, శరీర అలసటను బట్టి బలహీనం అవుతాం. నేను కాదని అనటం లేదు. కాబట్టి బలహీనుడు అయినప్పటికీ కూడా లేచి మనం ఆయన సన్నిధిని కనపడినప్పుడు మన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. మన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. లెగలేకపోతున్నామండి, వెనుకు రావటం లేదండి, మేము దేవుని స్తుతించారని అడిగితే నాకు చెప్పే సమాధానం, మీరు లెగలేకపోతున్నామండి, మరి వెనుకు రావటం లేదండి, ఇంక యుద్ధాలు అనుకుంటే తెల్లారిపోతుందండి. ఇది సమాధానం. దేవుని ఇంట్లో చేరిన మన అందరూ 10 మంది చెయ్యొద్దు. కర్మవాడి పరిస్థితి ఏంటి? నువ్వు ఎదుర్కోబోయేటటువంటి శ్రమను ఎలా దాటగలవు? దాన్ని ఎలా తట్టుకోగలవు? దాన్ని ఏం చేసి నువ్వు దాటగలవు? నువ్వేం చేసినా దాటలేవు. కాబట్టి దేవుని నామమును ఘనపరచడమే మనం చేయగలిగిన పని.
ఆ ఘనుడైన దేవుడు మన పట్ల ఘనమైన కార్యములు చేయునుగాక. అందరికీ కావాలి. ఆ విషయంలో మాత్రం ఏం ఘనమైన కార్యాలు చేయాలంటే మనమందరం ప్రతి రాత్రి తెల్లవారుజామున దేవుని నామమును స్తుతించుదుము గాక. నిజమేనా? నిజమేనా? అబద్ధాలు అంటున్నారా? ఎప్పుడు ఎత్తారా? ఎత్తారా? నిజమేనా? ఆ కుర్చీలో కూర్చోని చెప్పండి అమ్మా, నిజమేనా? బాబాయ్ మాట్లాడండి. ఏమర్రా సూర్యమ్మ కొత్త ఇస్తుంది. నీకు నాకు నిద్ర అంటదు, అందుకని మనం లేపుతాం. అండ్ ఆరోగ్యవంతులు చక్కగా పడుకుంటారు. ఎవరా మీ పురుగుంటది బాబాయ్ చెప్పండి. కుర్చీలో కూర్చుని బట్టి మాత్రమే, నేను కింద ఉన్నవాడు అడగలేదమ్మా. ప్రతిరోజు వేకుని దేవుని స్తుతించగలుగుతాము అన్నవాడు చేయొద్దండి. మగవాడు కాదు, కుర్చీలో కూర్చుని ఆడవాడు మాత్రమే. నిజమేనా? దేవుని స్తుతించటం వల్ల మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. మరి మగవాళ్ళ పరిస్థితి ఏంటి? ఒళ్ళు పులిసిపోద్దండి, ఒళ్ళు పులిసిపోద్దండి. వచ్చి పడుకుని పోతాం, వెలుగు ఎక్కడ వస్తుందండి? రాత్రి మాట అన్నదండి మానేడు. ఆకలేసేద్దా? నా కర్మ, నేను భోజనం తింటే పడుకోలేదు. ఏమి తినకుండా ఉంటే ప్రశాంతంగా పడుకుంటాను నేను. మా వాళ్ళు గోలెట్టేస్తారు, ఏమి తినకుండా పొద్దున భూమి అంటారు కదండి, నేర్చుకొచ్చేది కదా, ఏదో తింటే పొద్దున పొద్దు బలం ఉంటుంది కదా అంటారు. ఒరే మీరు ఏదన్నా పెట్టారు అంటే నేను తిన్నానంటే రాత్రి అంతా కూర్చోవాలి, నా నిద్ర పాడు చేయకండి అంటారు. ఏది మనం అలవాటు చేసుకుంటే దానికి మన ప్రాణం ఏమైపోద్దంటే అలవాటు. దేవుడి మహాకృపను బట్టి ప్రభువుని అంగీకరించిన దగ్గర నుంచి కూడా వేకుని లేకటం అలవాటైంది. ఎంత అద్రైత దగ్గర పడుకున్నా కానీ తెల్లారుజాము లేచిపోవాలి. కాబట్టి సమయం సంకుచితం. ఈ సమయాన్ని పోనించుకోకుండా రాబోయే ప్రమాదాలు మనం ఎదుర్కొని క్షేమంగా దేవుని సన్నిధిలో మన కుటుంబంగా చేరి దేవుని ఘనపరచాలంటే వేకువన దేవుని స్తుతించి మహిమపరచడం చాలా అవసరం. అది మగవాళ్ళైనా చేయాలి, ఆడవాళ్ళైనా చేయాలి, యవ్వనస్తులైనా చెల్లించాలి. జనముల కుటుంబములారా అన్నాడా? జనములో ఉన్న కుటుంబంలో ఉన్న పెద్దల్లారా, కుటుంబంలో ఆడవాళ్ళారా, యవనస్తులు మీరు పడుకోండిరా అన్నడా? లేదా ఏముంది అక్కడ? జనముల కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించండి. రాబోతుంది, అప్పుడే ప్రారంభం అయిపోయింది. 2 దేశాల్లో లాక్డౌన్ అంటున్నారు, 6 రాష్ట్రాల్లో లాక్డౌన్ అంటున్నారు. ప్రమాదం పొంచుకు రాబోతుంది. దేవుడు మనందరినీ కూడా సురక్షితంగా కాపాడటానికి నవంబర్ 1 మొదటి ఆదివారమే దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ మాట యందు లక్ష్యం ఉంచి ప్రభువా, నీవు అనేక రీతిలుగా మాట్లాడుతున్నా, మహిమ కలిగిన నీ నామమును ఘనపరచలేకపోతున్నా, బలహీనతలు నా నుంచి తొలగించి ఇది మొదలుకుని నిత్యము నిన్ను స్తుతించే కృపనిచ్చి రాబోయేటటువంటి ప్రమాదములన్నిటిలో నుండి నన్ను నా కుటుంబాన్ని తప్పించని హృదయపూర్వకంగా ఒప్పుకుని ప్రార్థన చేసుకుందాం. దేవుని మాటను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మోకాళ్ళు వేయగలిగిన వాళ్ళు వేయండి, కుర్చీలో కూర్చున్న వాళ్ళు వేయగలిగితే వేయండి, వేయటానికి మీకు అక్కడ ఈలు లేకపోతే వేయకండి, కానీ వేయాలి. వేయగలిగిన వాళ్ళు వేయాలి. కనుక దయచేసి గ్రహించి, మొట్టమొదట మనం స్తుతించలేని అవిధేయత మనలో ఉంది, దానినే దేవుడు బయలుపరిచాడు. ఈ స్తుతించలేని అవిధేయతను కొట్టివేయమని, దాన్ని ఆటంకపరిచే శత్రువును తొలగించి, తండ్రి నిన్ను మహిమపరిచే కృపను నాకు ఇవ్వమా అని చెప్పి ముందు మన తప్పిదాన్ని ఒప్పుకుందాం.
ఆ తర్వాత ప్రభువుని అడుగుదాం, అయ్యా రాబో ప్రతి చెడు కాలమును మేము తప్పించుకుని క్షేమంగా ఉండాలంటే, నాయనా ఇశ్రాయేలు ప్రజల్ని ఎర్ర సముద్రం దాటించిన మహాదేవుడు, 2 సంవత్సరాల కరోనా వైరస్ ను మమ్మల్ని దాటించేసావు. ఇప్పుడు 3వ విడత రాబోతుంది. దాని నుండి మమ్మల్ని, మా పిల్లల్ని, ఇప్పుడు చిన్న పిల్లలకే ప్రమాదం అంటున్నారు. ప్రభా, బిడ్డలు ఇచ్చిన వాడము నీవే కదా అయ్యా. మా బిడ్డలకు క్షేమం కలగాలి, మా బిడ్డలు ఆ యొక్క 3వ విడతను దాటేయాలి. కాబట్టి మా బుద్ధిహీనత కొట్టివేసి మమ్మల్ని క్షమించవా? హృదయపూర్వకంగా అడుగుదాం. దీంట్లో సంశయం గాని అనుమానం గాని పెట్టుకుని అడగొద్దు. ఈ మాట నీకు చిన్నదిగా అనిపించిందా? చిన్నదిగా ఎప్పుడు భావించకు. దేవుడు ఆజ్ఞాపించాడు, ఆయన ఆజ్ఞ గొప్పది. దాన్ని అనుసరిస్తే మనం బ్రతికేస్తాం. ఏ మంత్రులు మనల్ని బ్రతికించలేవు, ఏ డాక్టరు మనల్ని బ్రతికించలేడు, ఏ వైద్యము మనకు అందించిన మనం బ్రతకలేము. దయచేసి ఏ తల్లి గర్భశోకంతో ఉండకూడదు. ప్రతి ఇంట కూడా క్షేమం కలిగి ఉండాలి. ప్రతి ఇంటిలోని బిడ్డలు క్షేమంగా ఉండాలి. ప్రతి కుటుంబంలో బిడ్డలు క్షేమంగా ఉండాలి. మా బిడ్డలకి బలహీనత కలిగిందని అనడానికి వీల్లేదు. అట్టి స్థితిలో మనము మన కుటుంబాలు క్షేమంగా ఉండాలి అని అంటే మన తప్పిదాన్ని ముందు ఒప్పుకుందాం. అవునయ్యా, వేకువనే లేచి స్తుతించమని ఒక పునరుద్ధాన దినమందు స్పష్టంగా తెలియచేసావు. అలా స్తుతించుట వలన కలిగే మేలు ఎంతో గొప్పదని చెప్పావు. అయినను బుద్ధిహీనుడనై నేను వేకువని నేను ఘనపరచలేకపోతున్నాను. నాయన, నన్ను క్షమించయ్యా, క్షమించయ్యా, క్షమించు. సిలువలో ప్రభువా, నాకై మాకై మీరు చిందించిన మీ పరిశుద్ధ రక్త ధారల క్రిందకు వచ్చామయ్యా తండ్రి. జనముల కుటుంబంలో అన్నారు, మేమందరం మీ కుటుంబమై మీ ఇంటిలోకి వచ్చావు నాయన. మమ్మల్ని క్షమించవా తండ్రి. ఈ రక్త పరిశుద్ధ రక్తముతో మమ్మల్ని కడవా. ఈ చిన్న లోటు కూడా మాలో లేకుండా మేము మీ ఎదుట నిలవాలని ఆశ ఉంది నాయన. ప్రభా, మమ్మల్ని నిలవబెట్టవా. స్తుతించడం అనేది పెద్ద భారమేమి కాదు, నువ్వు మొయ్యలేనటువంటి పంట ఏమి కాదు. స్తుతించలేకపోయినటువంటి ఆ విషయం, స్తుతించేటటువంటి ఆ విషయం నీకేది ఖర్చు అయినది కాదు. ఒకసారి ఆలోచన చేసుకో, ఒకసారి ఆలోచన చేసుకో. అది ఎంతో సున్నితమైనది, అది ఎంతో సులువైనది. నీవు కూర్చున్నా స్తుతించవచ్చు, నుంచున్నా స్తుతించవచ్చు, పండుకున్నా స్తుతించవచ్చు, పని చేసుకుంటున్నా స్తుతించవచ్చు, వేకువన స్తుతించవచ్చు. ఇంత సులువైన పని సంగమా నువ్వు చేయలేకపోతే రాబోయే ఉపద్రవాలను ఎలా తప్పించుకుంటావు? ఆ నిత్య నరకాగ్ని ఎలా తప్పించుకుంటావు? నీవు నీ కుటుంబము క్షేమంగా ఎలా ఉండగలుగుతారు? నీవు నీ కుటుంబము ఆశీర్వాదకరంగా ఎలా ఉండగలుగుతారు అని దేవుడు స్పష్టంగా ప్రశ్నిస్తున్నాడు. మనస్సు విప్పి, నోరు విప్పి దేవుని వైపు చూసి ఒప్పుకుందాం, తీర్మానం తీసుకుందాం. అమ్మా, ఎన్నాడు ఇంకా సమర్పణ లేకుండా, తీర్మానం తీసుకోకుండా ఒట్టి భక్తి చేస్తావు. దేవుని నామమును పెట్టుకుని బ్రతికేయడం చూస్తున్నాం. మరి నీ దేవుడు ఘనుడు. ఆ ఘనమైన నామమును ఎప్పుడు నువ్వు ఘనపరిచేది? మృతులు దేవుని నామమును స్తుతించలేరు, మన్ను దేవుని నామమును స్తుతించలేడు, పాతాళములోకి దిగువారు దేవుని నామమును స్తుతించలేరు. ఎవరు స్తుతించగలరు? సజీవుడైన దేవుని సజీవులే కదా స్తుతించగలరు అని దేవుని వాక్యం ప్రశ్నిస్తూ ఉంది. ఈ చిన్న విషయాన్ని కూడా మనం చేయలేకపోతే మన భక్తి ఎందుకండి? మన భక్తి ఏ పాటిది? ఈ విషయంలోనే మనము దేవుని ఎదుట అపరాధులుగా ఉంటే, తీసుకోబోయే ఆయన శరీరాన్ని ఎలా తీసుకుంటాం, తీసుకోబోయే రక్తాన్ని ఎలా తీసుకుంటాం? ఒకసారి ఆలోచన చేయండి.
ఒక దైవజనుడు చెప్తున్నాడు, సరిగ్గా ఆలకించాలి, సరిగ్గా వినాలి మాటని. ఒక దైవజనుడు చెప్తున్నాడు, ఒక ముస్లిమ్స్ దేశములో ఒక ముస్లిమ్స్ సహోదరి దేవుణ్ణి అంగీకరించిందట. యేసు ప్రభు రక్షకుడు, ఆయన నన్ను రక్షిస్తాడు, నా ప్రాణమును రక్షిస్తాడు, నా ఆత్మను రక్షిస్తాడనే విశ్వాసముతో ప్రభువును వెంబడిస్తున్నట్ట. ఆ విషయము వాళ్ళకి కానీ తన భర్తకు కానీ తెలిస్తే చంపేస్తారు. అయితే ఆమె గుట్టుగా ఆమెకు దొరికిన వీరును కొలిదిగా దేవుని సన్నిధికి వెళుతూ దేవుని మాటలు వింటూ ఆమె దేవునిలో కొనసాగుతూ ఉన్నట్ట. అలా సాగుతూ ఉంటుండగా ఆమె బాప్తిస్మం తీసుకుంది. అప్పుడు మావాడు చెప్పాలి, మావాడు రావాలని అనలేదు. ఆమె యేసు నా రక్షకుడు అని మారు మనస్సు కలిగి ఆమె బాప్తిస్మం తీసుకుంది. బాప్తిస్మం తీసుకున్న తర్వాత బలలో పాల్గొన్నారు. ఆ ముందు రోజు ఆదివారం ఆ సేవకుడు హెచ్చరించాడంట సంఘాన్ని, వచ్చే ఆదివారము బల్లారాధన, ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని త్రాగుటకు క్రమం జరిగించబడుతుందని ఆ దైవజనుడు ప్రకటన చేసాడంట. ఆ ప్రకటన చేస్తే ఆమె ఆ సమయానికి నేను వెళ్ళగలదునో లేదో, ఆ సమయానికి రాగలదునో లేదో, నేను ఈ బలలో పాల్గొంది ప్రభు శరీరాన్ని తిని రక్తాన్ని త్రాగగలదునో లేదని ఆ వారం రోజులు బట్టి కూడా మహా టెన్షన్ పడిపోయి దేవుని సన్నిధిలో ఆ భర్త లేనప్పుడు, ఎవరు చూడనప్పుడు ప్రార్థన చేసుకుంటూనే ఉందంటే. ఆమె ఆత్మలో ప్రార్థన, మోకాళ్ళు వేసి ప్రార్థన, వీలు కుదిరినప్పుడు ప్రార్థన చేస్తుందంట. ఆదివారం రానే వచ్చేసిందంట. ఆదివారం వెళ్దాము, ఆ టైంకి వెళ్దాము అని అంటే భర్త ఇంట్లో ఉన్నాడంట. అప్పుడు ఇంకా ఆమె ఆగలేక ఆ భర్తతో అందంట, అయ్యా నేను చర్చికి వెళ్ళి వస్తాను అన్నట్టు. ఎంత ఎత్తును లేచిపోయి ఆమెను పెద్ద కేకలు వేసేసి ఆమెను తిట్టుతూ, నువ్వు వెళ్తాకి లేదన్నాడంట. ఆమె అందంట, అయ్యా నేను ఎప్పుడు ఇంక జీవితంలో వెళ్ళను, ఈ ఒక్కరోజు పంపించు, ఈ ఒక్కసారికే ఒక్క అరగంటలో నేను మళ్ళీ వచ్చేస్తాను అన్నట్టు. నువ్వు అంత బలవంతం పెట్టి ఈ రోజే వెళ్తానంటే కారణం ఏంటి అన్నట్టు. అంటే మరి ప్రభు యొక్క శరీరము ఇచ్చి ప్రభు యొక్క రక్తాన్ని ఇస్తారయ్యా, అది తీసుకుని వచ్చేస్తాను అన్నట్టు. అది ఎందుకు ఇస్తారో అడిగి తెలదు అని అంటే, అదేంటి ప్రభు శరీరం 2000 సంవత్సరాల క్రితం చచ్చిపోయాడు కదా, ఆ శరీరం ఎలాగిస్తారు? 2000 సంవత్సరాల క్రితం రక్తం గార్చాడు కదా, ఆ రక్తాన్ని నీకు ఎలాగిస్తారు అని చెప్పేసేసాను అన్నట్టు. ఏమో నాకు తెలియదు అని ఆమె అంటే, సరే అయితే ఓ పని చేయి, నువ్వు వెళ్ళి నీకు ఇచ్చిన ప్రభు శరీరాన్ని రక్తాన్ని పట్టు నా దగ్గర రా, ఆ శరీరాన్ని నాకు చూపించాలి. 2000 సంవత్సరాల క్రితం చచ్చిపోయినాడు శరీరాన్ని నీకు ఎలాగిస్తాడో ఆ శరీరాన్ని నేను చూడాలి, అప్పుడు కాచిన ఆ రక్తాన్ని నీకు ఎలాగిస్తాడో ఆ రక్తాన్ని చూడాలి. నువ్వు శరీరాన్ని రక్తాన్ని తేకుండా వచ్చావు, నరికేస్తాను అన్నట్టు, కత్తి చేతితో పట్టు కూర్చుంటాను అన్నట్టు అని ఎల్లమంటే చాలనుకుని దేవుని మందిరానికి వచ్చింది. తీరా మందిరానికి వస్తే ఏమిస్తారో ఆవిడకి తెలదు, అది మొదటిసారి. ఆ మొదటిసారి కాబట్టి ఆమె మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుని అందరితో పాటు ఏకీభవిస్తే దైవ సేవకులు రొట్టెను చేతిలో పెట్టి ద్రాక్షారసమును గ్లాస్ ఇచ్చారట. ఆ రెండింటిని చూసేసరికి కాళ్ళు ఉడికిపోయి, ఈ రెండు పట్టుకుని ఇప్పుడు నేను నా భర్త దగ్గరికి వెళ్తే ప్రభు శరీరం అన్నాను, రక్తం అన్నాను, ఇప్పుడు రొట్టెని ద్రాక్షారసమును పట్టుకెళ్తే నన్ను నరికి ఏం చేస్తాడంటే చంపేస్తాడు అని చెప్పి ఆమె భయపడిపోయి చేసేది లేక ఆ రొట్టెను గుప్పెట్లో పెట్టుకొని ఆ ద్రాక్షారసము ఆ గిన్నెను చేత్తో పట్టుకొని అందరూ ఆరాధనలో పాల్గొంటూ ఉంటుండగానే లేచిపోయి ఆమెట్టుకుని ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చింది కానీ శరీరం వణికిపోతున్నట్ట, కాళ్ళు దడదడలాడిపోతున్నాయంట. తెచ్చావా అన్నాడు.
ఇచ్చారా? తెచ్చారండి అన్నాడు. తెచ్చావా? తెచ్చాను. ఏం తెచ్చింది ఇవి తెలుసు, ఏం తెచ్చిందో ఇవి తెలుసు. పాస్టర్ గారు ఇచ్చిన రొట్టెను ద్రాక్షారసాన్ని పట్టుకెళ్ళి ఆవిడ తెలుసు. కానీ భర్త ఏమడుగుతున్నాడు? ప్రభు శరీరాన్ని అడుగుతున్నాడు, ప్రభు రక్తాన్ని అడుగుతున్నాడు. అవి నేను ఎలా పట్టుకెళ్ళను, ఎలా తేగలను? ప్రభా ఏం చేస్తావు? ఓలే చచ్చిపోతే చచ్చిపోతాను, నువ్వు ఏం చేస్తావు చెయ్యి నాయనని ఆమె శరీరం అంతా కూడా షేకొచ్చి చేసి ఆ బిడ్డ భయపడిపోతూ దడొచ్చేసి ఆ భర్త ముందు దీనంగా నిలబడి ఉందంటండి. ఆ నిలవబడినటువంటి ఆమెను అంటున్నాడు, అడిగిపో గుప్పని, ఆ మాంసం ముక్క నేను చూడాలి, ఆ ప్రభు శరీరంలో ఉన్న మాంసం ముక్క నేను చూడాలి, ఇపో గుప్పని అని అన్నాడంట. ఆమె భయపడిపోతూ వణికిపోతూ ఆ మూసేసినటువంటి ఆ గుప్పెల్ని జాయిగా తన భర్త ఎదుట పెట్టి తెరిచిందంట. తెరిచేసరికి ఏ పాస్టర్ గారైతే రొట్టె ముక్కను ఆ చేతిలో పెట్టాడో ఆ రొట్టె ముక్క రక్తంతో తడిసి మాంసపు ముక్క నిజమండి. తన ప్రజల ఎడల యెహోవా ప్రీతి కలిగిన వాడు. రక్తముతో శరీరం కోస్తే రక్తముతో తడిసిన మాంసపు ముక్క ఎలా ఉంటుందో అలాగా రక్తంతో తడిసిన మాంసపు ముక్క ఆ చేతిలో చూసేటంటాడు. చూసిన వెంటనే దడదళ్ళాడిపోయి నిజముగా యేసే రక్షకుడు చెప్పి ఆ భార్యను అలాగే తీసుకుని ఆ మందిరానికి వెళ్ళాడు. వెళ్ళి యేసు నాకు కావాలండి, యేసు అనే ఆ రక్షకుడు నాకు కావాలి. 2000 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి ఆయన యొక్క దేహము సజీవముగా రక్తముతో తడిసి ఉంది అంటే ఆయన గొప్పవాడు, ఆయన కరుడైన దేవుడు. కాబట్టి ఆ కరుడు నాకు కావాలి, ఆ గొప్పవాడు నాకు కావాలి అని చెప్పి మోకరించి యేసును తన సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం తీసుకుని భార్య భర్త బలలో పాల్గొందనంటే మన దేవుడు గొప్పవాడు. ఎందుకు ఈ ముగింపులో ఆ దైవ సేవకుడు చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చినాయి. ఆ దైవ సేవకుడు చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చినాయి. మనం నమ్మి ఏ ఇంటికి వచ్చామో ఆ ఇంటిలో ఉన్న దేవుడు గొప్పవాడు. ఆయన ఇంటిలో ఉన్న మన దేవుడు గొప్పవాడు. ఆ గొప్పవాడి సన్నిధిలో మనం ఉన్నాం. ఇంత గొప్ప కార్యాలు చేయడానికి శక్తివంతుడైనటువంటి దేవుడే మన దేవుడు. ఆ దేవుడిని నువ్వు స్తుతించలేవా? సంఘమా, నిన్ను ఏమి బరువులు మోయమని గాని, నిన్ను ఏమి బాధ్యతలు నెత్తి మీద పెట్టుకోమని గాని, నిన్ను ఏమీ అడగటం లేదు. ఆయన నామము ఘనమైనది. ఘనమైన నామమును నీవు వేకుని లేచి స్తుతించడం వల్ల నీకే మేలు, నీకే ఉపకారం, అది నీకే క్షేమం. రాబోతున్నటువంటి ఉపద్రవములను తప్పించుకోవడానికి అది నీకే క్షేమం. క్షేమ స్థితిని కలుగు చేసే దేవుని ఘనపరచలేవా? స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, సుమధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే.
నీ అందు ధైర్యమును నేర్కొందుకొనెదను. మరణము గెలిచిన బహువీరుడా. నీ అందు ధైర్యమును